హైదరాబాద్ చందానగర్లో ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు పోలీసులు ఛేదించారు. మొత్తం 7 నిందితులను గుర్తించి వారిలో 2 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ దొంగలను గుర్తించిన పోలీసు బృందాలు 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులు 7 కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ వినీత్ ఈ దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. చోరీకి 20 రోజుల ముందే నిందితులు దీపక్, ఆశీష్ ఖజానా జ్యువెలరీ వద్ద రెక్కి జరిపినట్టుగా తెలిపారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చారని, బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపై పరారయ్యారని వినీత్ తెలిపారు. నకిలీ నెంబర్ ప్లేట్స్తో వచ్చి చోరీకి పాల్పడి ఆ తర్వాత వాటిని మార్చుకున్నారు. నగర శివారులో భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణం ఎంచుకుని దోపిడీకి పాల్పడ్డారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారని డీసీపీ వినీత్ తెలిపారు. నిందితులు గోల్డ్ కోటెడ్ సిల్వర్ చూసి గోల్డ్ అని భ్రమపడ్డారని, ఆ నగలు దొంగతనం చేశారని తెలిపారు. ఈ ముఠా గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడ్డట్టుగా గుర్తించామని డీసీపీ తెలిపారు. 2 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ బీహార్ ముఠా హైదరాబాద్లో చేసిన తొలి చోరీ ఇదేనని డీసీపీ వివరించారు. ఖజానా దోపిడీలో పాల్గొన్న వారంతా పాత నేరస్తులేని, వివిధ రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులున్నట్టుగా డీసీపీ తెలిపారు. నిందితుల్లో ఒకరిపై 3-4 కేసులుండగా మరో నిందితుడిపై 10కి పైగా కేసులున్నాయని డీసీపీ వెల్లడించారు. నిందితులను పూణే సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ తెలిపారు. నిందితులు వాడిన 4 ఆయుధాలు బీహార్ నుంచి తెప్పించినట్టుగా గుర్తించామని డీసీపీ వినీత్ వివరించారు. జగత్గిరిగుట్టలో ఉన్న A1 మోటార్స్ వద్ద వాహనం కొనుగోలు చేశారని, అలా కొనుగోలు చేసిన వాహనంతోటే దోపిడీకి వచ్చారని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో మరో 5 పరారీలో ఉన్నారని కూడా డీసీపీ తెలిపారు. మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో, అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు. మన ఫస్ట్ 24 అవర్స్లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 అవర్స్ పడింది. ఈ కేసు వివరాలు వెల్లడించే సందర్భంగా నగరంలో పలు వ్యాపారవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల కూలీలు నియమించుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, కూలీలకేవైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీయాలని సూచించారు. లేబర్ సప్లై ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలు మాకిస్తే బాగుంటుందని వినీత్ సూచించారు.